కోరికను అనగచంపుకొని నీకోసం వచ్చాను, రా నాన్న వెళ్దాము అనగానే, ఇప్పుడెందుకురా, సమయం సందర్భం కాకుండా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా అని చెప్పనేసరికి, ప్లీజ్ నాన్న నా బాధను అర్థం చేసుకో, నాకు మౌనికాని చూడాలని పదే పదే చాలా ఆశగా ఉంది నాన్న అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు సువర్ణ కాస్త ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి బాబు బాలు అని చెప్పాను కానీ, ఎవరండి మీరు అని చెప్పాను కానీ, నేను మౌనిక వాళ్ళ అత్తయ్య గారిని, సంజు వాళ్ళ అమ్మని అని చెప్పాను కానీ, చెప్పండి నాకు ఫోన్ చేశారు అనగానే, ఇక్కడ మౌనిక చాలా ప్రమాదంలో ఉంది బాబు, మౌనికాని వీడు కక్షతోనే పెళ్లి చేసుకున్నాడు, మీ వాళ్ళకి నువ్వు ఎంత చెప్తున్నా మీ వాళ్ళు వినిపించుకోకుండా ఈ పెళ్లి జరిపించేశారు కదా, ఇక్కడ ప్రతిరోజు మౌనికాని వీడు టార్చర్ పెడుతూనే ఉన్నాడు, పాపం మౌనిక చాలా చిత్రహింసలు భరిస్తూనే ఉంది అంటూ మాట్లాడేసరికి అదంతా కూడా స్పీకర్లో పెట్టి సత్యం కాస్త వింటాడు. ఏంటి చెల్లమ్మ, ఏంటి నువ్వనేది అనగానే, అవునన్నయ్య గారు, మీకు ఈ విషయం చెప్పాలని ఎంతలా ప్రయత్నించినా నా మాట నమ్మరని బాలుకే ఫోన్ చేశాను, బాలు నెంబర్ కూడా నాకు మౌనికాయే ఇచ్చింది, తన పరిస్థితి చూడలేకపోతున్నాను, మీరంతా అనుకున్నట్టు నా కొడుకు మంచివాడు కాదు, కోపంతోని కక్షతోనే మౌనిక జీవితాన్ని నాశనం చేశాడే తప్ప వాడికి అసలు మౌనిక అంటే ఇష్టం లేదు, మౌనికాని ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూసింది లేదు, ప్రేమించను లేదు, ఇదంతా మీ ముందు ఈ తండ్రి కొడుకులిద్దరూ ఆడుతున్న నాటకం, ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినా అదే నాటకం కొనసాగుతుంది అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా అని చెప్పాను కానీ, నాకు అదే అర్థం కావట్లేదు, కానీ వీడు మీ అమ్మాయిని చంపేసేటట్టే ఉన్నాడు, ప్రతిరోజు బాధలు పెడుతూనే ఉన్నాడు అని చెప్పనేసరికి, సరే నేను ఇప్పుడు వస్తానండి అంటూ ఫోన్ పెట్టేస్తాడు బాలు. ఒరే బాలు, నువ్వు వెళ్తే నీ ఆవేశంలో వాడిని ఏదైనా చేస్తే మళ్ళీ నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటావురా అని చెప్పాను కానీ, లేదు నాన్న, ఇప్పుడు గనక వెళ్ళి చెల్లిని ఇంటికి తీసుకురాకపోతే చెల్లి ప్రమాదంలో ఉంది అని తెలిసిన తర్వాత కూడా నేను వెళ్ళకపోతే నేను అసలు అన్నయ్యనే కాదన్నా అని చెప్పాను కానీ, అయితే నేను కూడా వస్తాను అని చెప్పి గబగబా ఇటు బాలు సత్యం ఇద్దరు బయలుదేరతారు. అప్పుడే మీనా కాస్త బయటకు వస్తుంది. అదేంటి మామయ్య గారు ఈయన కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, పొంత ఉదయాన్నే వెళ్తున్నారు అనుకుంటూనే లోపలికి వెళ్ళిపోతుంది. మీ మామయ్య గారు ఎక్కడే అని చెప్పాను కానీ, ఆయనతో కలిసి బయటికి వెళ్ళారు అత్తయ్య అని చెప్పాను కానీ, ఇప్పటికి ఏ బయటికి వెళ్ళడం ఏంటి అనుకుంటూనే, సరే సరే వెళ్ళు టిఫిన్లు రెడీ చేయను కానీ సరేనని వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకిక్కడ సంజు మౌనికాని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. వాడు సిగరెట్లు అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుని చేతుల నిండా గాయాలు పెట్టడం, ఇంకా కొవ్వొత్తులు మైనంతో సురకలు వేయడం, ప్రతి క్షణం బాధ పెడుతూ ఆ చేతులకు గాయాలైనా కానీ వాడి పని అంతా కూడా చేయమనడం, బట్టలు ఉతకమనడం, అలాగే బాధలు పెడుతూనే ఉంటాడు. ఇంకా మౌనిక ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా నీకిలా కాదే, నిన్ను ఒక దెబ్బతో చంపి పడేస్తాను అంటూ ఇంకా అటు ఇటు గుంజుకునేసరికి అటు తిరిగి ఇటు తిరిగి మౌనిక కాస్త కోపాన్నంతా కూడగట్టుకుని చెంప చెల్లుమనిపిస్తుంది సంధ్యుకి. నువ్వు నన్ను కొడతావా, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావే, నీ అన్న నా ఒంటి మీద చెయ్యి చేసుకున్నందుకుగానే నీ జీవితం ఇక్కడికి వచ్చి పడింది, అయినా కానీ నువ్వు నన్ను కొట్టావు కదా, నిన్ను నేను వదిలిపెడతాననుకుంటున్నావా, అస్సలు వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను అంటూ ఇంకా వెంటనే వాడి దగ్గరున్న రివాల్వర్ కాస్త తీసుకుని సంచు కాస్త మౌనికాని పరిగెట్టిస్తాడు. మౌనికాని పరిగెట్టించేసరికి మౌనిక అత్తయ్య అత్తయ్య అనగానే, తప్పుకమ్మా, నిన్ను చంపడానికి కూడా వెనకాడను అంటూ అనేసరికి ఎక్కడ ఆవేశంలో తన అత్తగారిని చంపేస్తారేమోనని అత్తగారి నుంచి కూడా తప్పించుకుని గుమ్మం బయటికి పారిపోవడానికి కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అప్పుడే బాలు సత్యం ఇద్దరు కూడా రావడంతో గుమ్మంలో అలా ఆగిపోతుంది. వీడు వెనకాలే వచ్చి రివాల్వర్ కాస్త తన తలకి ఏం చేసి పెట్టడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అలా నిలబడిపోతుంది. ఏంటే ఇక్కడ వరకు పరిగెట్టుకుని వచ్చావు, ఇంకా వీడి చేతుల్లో తప్పించుకోవడం నా వల్ల కాదు అనుకున్నావా, అందుకే ఇంకా నాకు నీ ప్రాణాలు అప్పగించి ప్రశాంతంగా చనిపోదామనుకున్నావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సత్యం బాలు వస్తారు. ముందు బాలును మాత్రమే చూస్తాడు. రా బావా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇక్కడ నీ చెల్లి సంతోషంగా ఉంది అనుకుంటున్నావు కదా, మా అమ్మకి నాన్నకి ఎంతలా చెప్పినా వినిపించుకోకుండా పెళ్ళి చేశారు కదా అంటూ మాట్లాడుతుండగానే సత్యం కాస్త వస్తాడు. వచ్చేసరికి
అలా చూస్తూ ఉండిపోతాడు సంజు. ఇంకా గన్న మాత్రం మౌనిక తలకే పెట్టుంచుతాడు. ఇంకా ఏంట్రా బాలు చూస్తున్నావు, వాడు నీ చెల్లెల్ని చంపాలని చూస్తున్నాడు, గన్ గురిపెట్టి షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి వాడి నుంచి నీ చెల్లెల్ని కాపాడవా? నిన్ను ఆపుదాము అనుకున్నాను, కానీ నిన్ను ఆపడం చాలా తప్పు అని నాకు అర్థమైంది. చిత్త కొట్టరా వాడిని అంటూ మాట్లాడేసరికి అమ్మ చెల్లమ్మ అంటూ పక్కకు లాగి ఇంకా సంజుని చిత్త కొడతాడు. గన్న కాస్త మూలకి వేలు పడిపోతుంది. సంజు కాస్త కింద పడిపోతాడు. సంజు మీద కూర్చుని ఆ చెంప ఈ చెంప పంచుల మీద పంచులు వేస్తూనే ఉంటాడు. ఈలోపు నీలకంఠం వచ్చి బాలుని పక్కకు లాగేస్తూ ఉండేసరికి నీలకంఠాన్ని కూడా చిత్త కొడతాడు. నా చెల్లెల్ని ఇంత మోసం చేసి ఇంత మాయ చేసి మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటావా? ఏంట్రా, నిన్ను చేసుకున్నందుకు జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది అని అనుకున్నావా? అయినా నీతోనే కలిసి ఉండవలసిన కర్మ నా చెల్లెలకేంట్రా? కావాలంటే మళ్ళొక్క పెళ్లి చేస్తాను, లేదంటే జీవితాంతకాలం నా చెల్లెల్ని నా గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతేగాని ప్రతి క్షణం నీ ఇంట్లోనే ఉంచుతూ నరకం పడేటట్టు నేను చూడను. ఏదో ఒక క్షణాన నా చెల్లెలికి ఏదో ప్రమాదం జరిగిందని, చనిపోయిందన్న వార్త మేము విని తట్టుకోలేము. రా మౌనిక, మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే అన్నయ్య అని చెప్పనేసరికి వెళ్ళమ్మ వెళ్ళు, ఈ రాక్షసుడితో కలిసి నువ్వు ఉండలేవు. ఈ రాక్షసుడిని భరిస్తూ నువ్వు జీవితాంతం ఇలానే భయపడుతూ ఉండలేము. వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు అప్పుడే సంతోషంగా ఉంటావు అని చెప్పి సువర్ణ కూడా చెప్పడంతో వెళ్ళొస్తాను అత్తయ్య అంటూ ఇంకా మౌనిక అనేసరికి వెళ్ళమ్మా, సంతోషంగా ఉండు, కానీ మళ్ళీ నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. ఇలాంటి రాక్షసులున్న ఇంట్లో అడుగు పెడితే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి సువర్ణ కాస్త పంపించేస్తుంది. నేరుగా మౌనికను తీసుకుని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి అదేంటి అమ్మాయిని ఒక్కదాన్నే తీసుకొచ్చారు, అల్లుడు గారు ఏరి? అయినా అల్లుడు గారును ఇప్పుడు ఇంత అర్జెంటుగా తీసుకురావాల్సిన అవసరం ఏముండేది? ఓహో, శృతి వాళ్ళు వచ్చారనగానే నోరు మొయ్యి ప్రభా, అసలు ఏం చేస్తే మౌనికాని తీసుకొచ్చానో తెలుసా? మౌనిక చేతులు చూడు అంటూ చేతులు కట్ట చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటిదంతా ఏం జరిగిందనగానే సిగరెట్లతో వాడు కాల్చాడు, వాడు మంచివాడు అంటూ పెళ్లి చేసావు కదా, వాడు చెల్లిని చంపడానికి రివాల్వర్ గురిపెట్టాడు సమయానికి మేము వెళ్ళడం వల్ల చెల్లిని కాపాడుకోగలిగాం, లేవంటే కొంచెం క్షణం ఆగితే చెల్లి ప్రాణాలు పోయుండేవి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఇంత దుర్మార్గుడా వాడు అనగానే నేను చెప్పేది అబద్ధమైతే నాన్న కళ్ళతో నాన్నే చూశారు, నాన్నే చెల్లిని ఇంటికి తీసుకువెళ్ళిపోదామని కూడా చెప్పారు, అలాంటిటప్పుడు నేను చెప్పింది అబద్ధమని ఎలా అనుకుంటావు? ఒక్కసారి ఆలోచించు అంటూ మాట్లాడేసరికి అమ్మ మీనా పాపం మౌనిక ఎప్పుడు తిందో ఏంటో, కడుపు నిండా భోజనం పెట్టి స్నానం చేయించి ఆ గాయాలకి ఏదైనా రాయమ్మా అనగాని అలాగే మామయ్య గారు అంటూ లోపలికి తీసుకువెళ్ళేసరికి వదిన అంటూ ఎంతగానో బోరుని ఏడుస్తూ ఉంటుంది మౌనిక. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా మరి బాలు సంజుకి ఎలాంటి శిక్షలు వేసి ఇంకా బుద్ధొచ్చేలా ఏం చేస్తాడో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.